అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు పార్సిగుట్ట నుంచి ఒక సారు అంటే కాలం చేసి చాలా రోజులైంది. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన కాలం చేసినా కూడా ఆయన బర్త్‌డే ఈరోజు. అయితే మన అనాథాశ్రమంలో వాళ్ళ కోడలు, కొడుకులు, కూతుర్లు మొత్తం అందరూ కలిపి ఒక 15 మంది వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. వచ్చి వాళ్ళ నాన్నగారి పేరు మీద తలుచుకొని మన ఆశ్రమంలో భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేశారు. అయితే వాళ్ళ పేర్లు ఏంటని మన వైకుంఠం గారు చెప్తారు. సార్ పేరు ఆర్వి ప్రభాకర్ గారు, లేట్. ఆయన బర్త్డే ఈరోజు 75th బర్త్డే. గోత్రం ఇంకుల గోత్రం. మేడం పేరు వచ్చేసి, సార్ వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి ఆర్వి లావణ్య గారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళ కొడుకులు, కూతుర్లు మొత్తం అందరూ కూడా వచ్చారు. మన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ తాతగారి పేరు మీద మన వాళ్ళందరూ వచ్చి కేక్ కట్ చేసుకున్నారు. కట్ చేసుకుని వాళ్ళు కూడా భోజనాలు చేసి వాళ్ళ తాతగారిని, వాళ్ళ నాన్నగారిని తలుచుకుని వెళ్ళడం జరిగింది. మన పెద్దవాళ్ళందరితో వాళ్ళు చాలాసేపు ఉండి మాట్లాడి రావడం జరిగింది. సంతోషం అండి. మీరందరూ కూడా దీన్ని ఒక దేవాలయంగా భావించి వాళ్ళ తాతగారిని స్మరించుకుని మన ఆశ్రమానికి రావడం జరిగింది. దయచేసి అలాగే మన వీడియోని అందరూ కూడా చాలామంది చూస్తున్నారు, కానీ షేర్ చేయట్లేదు. దయచేసి మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నమస్తే. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. చెలిమి కొరకు చేయి సాచుతుంది. ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. మమత కొరకు తపించే జీవనం, మమత కొరకు తపించే జీవనం దైవ మందిరాల పరమ పావనం. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని. ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल। प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल। घर की वो रौनक है क्या मैं करूँ गुणगान, सबके चाहते हैं रिश्तों की शान। प्यारे दादाजी है सबसे अनमोल।
कितने मीठे उनके अनुभव के कुछ बोल। ला 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 ला। घर के बड़े कभी छोटों को डांट भी देते, दादाजी प्यार से उनको पास में लेते। घर के बड़े कभी छोटों को डांट भी देते, दादाजी प्यार से उनको पास में लेते। समझाते सहलाते बच्चे भी मुस्कुराते, बच्चों की तरह फिर वो बच्चे बन जाते। धर्म बम कहानी और किस्सों को करते हैं वो बयां, सबको है उनसे प्यार, है रिश्तों की शान। प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल। ला 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 ला। दादाजी संस्कारों की धरोहर देते, हाथ में माला होठों पे है मंत्र जपते। दादाजी संस्कारों की धरोहर देते, हाथ में माला होठों पे है मंत्र जपते। वो चश्मा वो लाठी बाजू में ही सोती, साए की तरह वो साथ में ही होती। धर्म बम उनके ही प्यार में स्वर्ग हमें दिखता, उनकी बाहों में ही दर्द सभी मिटता। प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल। घर की वो रौनक है क्या मैं करूँ गुणगान, सबके चहीते हैं है रिश्तों की शान। प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल।